ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ పత్రికా సమావేశానికి ప్రెస్ మీట్ హాజరైన మా కాంగ్రెస్ ముఖ్య నాయకులకు అందరికీ, మండల జిల్లా రాష్ట్ర నాయకత్వానికి, వేదిక మీద ఉన్న సోదరిమణి మార్కెట్ శివైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పెంచాలనా కొంచెం గొంతు కూడా పోయింది, కానీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జనగాం జిల్లాలో ఒక నెల నుండి ప్రతిరోజు కొంతమంది పనికిరాని విధవలు, పనిపాట లేని విధవలు, కుల అహంకారం, డబ్బు అహంకారంతో విర్రవీగుతున్న విధవలు గత ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి చేసి విపరీతమైన డబ్బులు సంపాదించుకొని విపరీతమైన దోపిడీ చేసి అక్రమంగా పదవులు సంపాదించుకున్న వాళ్ళు సక్రమంగా 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న కడియం శ్రీహరి గారిని, కడియం శ్రీహరి గారి డాక్టర్ కడియం కావ్య కూతురును, వారి అల్లులను టార్గెట్ చేస్తూ విపరీతంగా మాట్లాడుతారు. కడియం శ్రీహరి గారు ఒక 2-3 సార్లు వారు చెప్పిన మాటలే మళ్ళొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గుర్తు చేస్తున్నా. కడియం శ్రీహరి పార్టీ మారాడు, లేదా నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని అన్నారు. దానికి పెద్దలు కడియం శ్రీహరి గారు 10 సార్లు ప్రెస్ మీట్ లో చెప్పిండు. ఈ యొక్క సంస్కృతికి శ్రీకారం చుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. మీరే విపరీతమైన ఎమ్మెల్యేలను ప్రోత్సహించి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుండి, టీడీపీ నుండి వచ్చిన వాళ్లకు రాజీనామా చేయకుండా మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించింది కూడా మీరే. అప్పుడు లేని నైతిక విలువలు ఇప్పుడు ఎందుకుంటాయి? నన్ను, నా ప్రజలు, నా కార్యకర్తలు, అటు కాంగ్రెస్ పార్టీ అందరూ స్వాగతిస్తే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పోయినా దానికి అనుకూలంగానే మొదటి సంవత్సరంలోనే 800 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చిన నాకంటూ ఒక పంతాతోటి పోయినా మీకున్న పంతాలు వేరు. మీకు ఎంతసేపు డబ్బు సంపాదించడం, ఇంకేదైనా ఆరోపణలు చేయడం, కబ్జాలు చేయడం, ఇట్లాంటి వాటితో మీరు బతుకుతున్నారు, నాకు అవసరం లేదని ఎన్నోసార్లు చెప్పిండు. చెప్పడమే కాకుండా ఒకవేళ మీరు కనుక దేవునూరు గుట్టలపై కబ్జా చేసిందని కానీ, తన జీవితంలో ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డారని కానీ మీరు రుజువు చేస్తే, నువ్వు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మీరు మీ పక్క కూర్చుండబడే కొంతమంది విధవలతోటి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతాను. మీ విధవలందరూ కలిసి ఎక్కడన్నా మీరు ప్రూఫ్ చేస్తే నేను మీ ఇంట్లో గులాంగిరి చేస్తానని కూడా పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది. అయినా సిగ్గు శరం లేని మీరు, రుజువులు చేయలేని మీరు, ఆ ఆరోపణలకు మరి నిలబడి రండి, ఫలానా రోజు డేట్ పెట్టి మేము చేస్తామని ప్రజల ముందు చెప్పలేని మీరు మళ్ళీ ఇంకో ప్రదేశానికి పోయి ఒక పత్రికా సమావేశం పెడతారు. ఏమని? మీకు అమెరికాలో ఇళ్ళున్నాయి, హైదరాబాద్లో ఇళ్ళున్నాయి, అక్కడ ఆస్తులున్నాయి, ఇక్కడ ఆస్తులున్నాయని. ఇక్కడ ఒక పక్క 2000 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించుకోవడానికి చెప్పినప్పుడు నువ్వు రుజువు చేస్తే నీ ఇంట్లో గులాంగిరి చేస్తా అన్నాడు. లేకపోతే నా ఇంట్లో మీరు అందరు కలిసి ఆరోపణలు చేసిన వాళ్ళు గులాంగిరి చేయడానికి సిద్ధంగా ఉండాలి అని అన్నారు. ఆ విషయాన్ని పక్కకు పెడతారు. మళ్ళీ ఇంకొకటి అంటారు, అక్కడ ఉన్నాయి భూములు, ఇక్కడ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయని. నాయన కడియం శ్రీహరి గారు 30 ఏళ్ల నుండి చెప్తాను, నా ఇళ్లను కానీ నా ఆస్తులను కానీ నేను 73 ఏళ్ళకి వచ్చి ఇంకెన్నడూ అనుభవిస్తా? ఒకవేళ ఉంటే ఇప్పుడే కదా అనుభవించాల్సింది. చనిపోయిన తర్వాత నేను దాచుకున్న ఆస్తులు నాకు దేనికి ఎక్కడికి వస్తాయి? అవి ఎక్కడన్నా అవుపడితే రుజువు చేస్తే ఆ రుజువు చేసిన వారికి అక్కడికక్కడనే రిజిస్ట్రేషన్ చేస్తా అని కూడా ఎన్నోసార్లు ప్రకటన చేయడం జరిగింది. అయినా కూడా తప్పుదో పట్టియడానికి, ప్రజలను నమ్మియడానికి ఒక గ్లోబల్ ప్రచారాన్ని ముంగటేసుకొని ఈ రోజు ప్రజల్ని తప్పుదో పట్టడానికి ఈ విధవలందరూ కలిసి ఒక గుమిగూడి ఒక కూటమై కడియం శ్రీహరి మీద రాజకీయ దాడి చేసి రాజకీయ హత్య చేయడానికి ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక దళితుడు ఈ రాష్ట్రంలోనే అవినీతి మచ్చలేని నాయకునిగా, అభివృద్ధి ప్రదాతగా ఎవరెంత కష్టపడ్డా కూడా
కడియం శ్రీహరికి ఉన్న పేరులో ఆవగిందంతా కూడా సంపాదించుకోలేనన్న ఈర్ష్యతోటి, అగ్రకుల అహంకారంతో, మరి ధనికులం అనే ఒక అహంకారంతో, డబ్బు అహంకారంతో కడియం శ్రీహరిని చిన్న చూపు చూస్తూ విపరీతమైన అనరాని మాటలు, తన వయసుకు, తను చేసిన అభివృద్ధికి, తను చేసిన పదవులను కూడా చూడకుండా, గౌరవం ఇవ్వకుండా మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాను. మీ అందరినీ ప్రజలు విధవలుగా గుర్తించరు, గ్లోబల్ ప్రచారకులుగా గుర్తించరు. రాబోయే రోజులలో బిడ్డ తస్మాత్ జాగ్రత్త. నువ్వు నీ టీం సభ్యులకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో, జనగాం జిల్లాలో ఉరికిచ్చే రోజులు దగ్గరకు వచ్చినాయి. గ్రామాలకు రానియరు ప్రజలు, మిమ్మల్ని ఉరికిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. హన్మకొండ జిల్లా కేంద్రంగా మీడియా సమావేశంలో కడియం శ్రీహరి గారు స్పష్టంగా మరి స్వీకరించండి రాజేశ్వరరెడ్డి గారు నా సవాళ్ళు అని అన్నాడు. స్వీకరించకుండా ప్రజలను తప్పులు ఏమని పట్టిస్తారని అంటే, మేము వస్తాం, కడియం శ్రీహరి గారు కూడా దేవునూరు గుట్టలకు రావాలంటాడు. ఎందుకంటే ఇద్దరు నాయకులను ఏకకాలంలో వారు అనుచరులతోటి ప్రాంతానికి వస్తే పోలీసులు అనుమతించరు, మనం రుజువు చేయాల్సిన అవసరం లేదు అనే ఒక లాజిక్ తోటి ఈ రకమైన ప్రకటనలు చేస్తారు. అరే అక్కడ రైతులు ఉంటారు, మా పత్రికా సోదరులు ఉంటారు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, ఇంకేమన్నా ప్రచార సాధనాలు ఉంటే 96 పట్టుకొచ్చుకొని ఆ రైతుల ముందు, వీళ్ళ ముందు నువ్వు ప్రూఫ్ చేయి. మా కడియం శ్రీహరి గారు, కడియం కావ్య గారు వారు ఎన్నుకున్న మేమంతా కూడా రాజకీయ సన్యాసం ముచ్చుకుంటాం. మా శ్రీహరి గారు ఇచ్చిన సవాల్కు మీరు నిలబడి ఎక్కడ మీరు రుజువు చేసినా అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఆ సవాళ్ళు స్వీకరించడం లేదు, ఆ ఆధారాలు నిరూపించడం లేదు. మరి బీఆర్ఎస్ లో బీఫామ్ తీసుకొని ఎన్నికల కోసం నిధులు తీసుకున్నారు, బీఫామ్ తీసుకున్నారు. తండ్రి కూతురు ఇద్దరు మోసం చేసిండ్రు అని అంటారు. రైట్ బిడ్డ, మోసం చేసిండ్రు. నువ్వు ఇచ్చిన వారా నీ ఇంట్లో నుండి? నువ్వు ఇచ్చిన వారా? నువ్వు ఇయ్యలే కదా. నీ బాస్ ఎవడైతే ఉన్నాడో దొంగ, ఈ రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు దోసుకున్న నా కొడుకులు, వాళ్ళతో ఒక పత్రికా ప్రకటన చేయొచ్చు. కడియం శ్రీహరి గారికి కేసీఆర్ నోటనో కేటీఆర్ నోటనో నేను బీఫామ్ ఇచ్చి డబ్బులు ఇచ్చినానని ఆ కొడుకులతోటి నువ్వు ప్రకటన చేయించు. అప్పుడు ఈ ప్రజలు నమ్ముతారు, మేము నమ్ముతాం. దొంగనా కొడుకులు ఆ అగ్రకుల అహంకారంతో, డబ్బు అహంకారంతో ఒక దళిత నాయకుడైన కడియం శ్రీహరిపై ఈ రకమైన దాడి చేసి ఆయన రాజకీయంగా అంతం చేయడానికి ప్రయత్నం చేయడం ఏ మాత్రం సబబు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్ లో ఇల్లు అంటారు, అమెరికాలో ఇల్లు అంటారు. మా పేదలమైన మేము, మీరంతా బాగా దోసుకున్న డబ్బుతోటి మీరు ఉన్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళం అందరం మనిషి 10 వేసుకొని ఫ్లైట్ టికెట్లు తీస్తాం. అమెరికా పోదాం, ఏడున్నాయో చూయించు, మా కడియం శ్రీహరి గారితో ఆన్నే సంతకాలు పెట్టిస్తాం. హైదరాబాద్ లో ఎక్కడున్నాయో చూయించు, సంతకాలు పెట్టిస్తాం. నువ్వు నీ తమ్ముడు విపరీతంగా బినామీ పేర్లతోటి కేసీఆర్ దగ్గరుండి మరి విపరీతమైన కాంట్రాక్టులు తీసుకొని నాణ్యత లేని ఫర్నిచర్ సప్లై చేసిండు మా ఊరు మా బడిలా. అదే రకంగా ఫుడ్ సప్లైలో కూడా నాణ్యత లేని 1,200 రూపాయలది 2,200 రూపాయలకి బిల్లు పెట్టి 300 కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని 150 కోట్ల దోపిడీ చేసిండ్రు. ఆ రకంగా ఎక్కడైనా మా కడియం కుటుంబం చేసిందా, లేదా మా కడియం అనుచరులు ఎక్కడైనా చిన్న తప్పు చేసిందా మీరు ప్రూఫ్ చేస్తే మేమంతా, మీరు కాదు మేమంతా, కడియం కుటుంబ సభ్యులమైన మేమంతా, మేము ఏ రకంగా అయితే కడియాన్ని నమ్ముకొని రాజకీయాలు చేసి ప్రజల కొరకు పనిచేస్తున్నామో మేమంతా క్లియర్ గా ఎవరో అడ్డు లేకుండా ఈ స్టేషన్ గన్పూర్లో మీ క్లియర్ గా మేము అడ్డు దొరుకుతాం. కానీ అనవసరంగా ప్రజల్ని తప్పుదో పట్టించుకుంటూ ఒక దళిత నాయకుడిపై అంత ఈర్ష పెంచుకొని తన కుటుంబం పైన, తన కుటుంబ సభ్యుల పైన అనరాని మాటలని దాడి చేస్తూ, ఆ దాడి చేసిన వారిని సోషల్ మీడియాలో వచ్చిన ఒక 93 ఏళ్ల వారి తల్లిపై దాడి చేసిన విపరీత మాటలన్న వారిని వెనుకేసుకొచ్చుకుంటే ఆ విధవ కొడుకులకు ఈ విధవ బేలుకు ములాఖాతు పెట్టడానికి పోతాడు. ఎవడండి విధవ? ఈ ప్రజలు గమనిస్తాడు. విధవనా కొడుకులకు ఇంకో విధవ ములాఖాతు పెట్టడానికి పోతాడు. ఎవడు విధవండి? 93 సంవత్సరాల కడియం తల్లిపై విపరీతమైన సోషల్ మీడియాలో అనరాని మాటలు చేసిన వానికి నువ్వు సపోర్ట్ చేస్తావా? అక్కడికి కడియం గారు గౌరవంగా సభ్యత సంస్కారం కలిగిన వ్యక్తి అన్నాడు. ఒక్కసారి వాడు పెట్టిన పోస్టులో, ఒక్కసారి సోషల్ మీడియాలో వాడు పెట్టిన పోస్టులో కడియం అనే ప్లేస్ లో ఒక్కసారి మీరు ఎవరైతే దాన్ని సమర్థించుకుంటారో ఆ నాయకులంతా ఎవరికి వాళ్ళు ఒక్కసారి వాళ్ళ పేరు పెట్టుకొని దాన్ని చదివి మీకు సంతృప్తి అయితే బ్రహ్మాండం, నాకేం అభ్యంతరం లేదు. మీరు మనుషులైతే, పశువులు కాకపోతే, మీకు మానవత్వం ఉంటే అది తప్పే అని మీరు గుర్తిస్తే వారిని సమర్థించకండి, వారిని మీరు మందలించండి అని చెప్పిండు. అయినా కూడా సిగ్గు లేక మీరు ములాఖాతుకు పోతారు, బెయిల్ తీస్తారు. బెయిల్ వచ్చిన వానికి పూలదండ వేసుకొని తీసుకొస్తారు. అంటే మీ రాజకీయ సంస్కృతి ఎటుపోతుంది? గుండాలను, రౌడీలను, రౌడీ షీటర్లను
సమర్థించుకుంటా వీళ్ళందరినీ కడియంపై ఎగేసుకుంటూ కడియంపై దాడి చేయడానికి మీరు డబ్బులు పెట్టి ఒక చెడ్డ సంస్కృతికి మీరు శ్రీకారం చుడుతుందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది ఎన్నో రోజులు ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ భారత్ పై ఒకడు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మహిళనే ఏ ఒక్కరు మహిళనన్నా పార్టీలకు అతీతంగా వారికి అదే రోజు ఆఖరి రోజు అయితే దాన్ని ఖండించి జైల్లో నూకిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది. పక్క రాష్ట్రంలో చూస్తున్నాం, నువ్వు ఒక రాష్ట్ర నాయకుడివి, నువ్వు ఒక ముఖ్యమంత్రి దగ్గర చాలా ఏళ్ళ నుండి చాలా పనులు చేసిన వ్యక్తివి, నీకు అక్క ఉన్నారు, చెల్లె ఉన్నారు, నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడొచ్చునా అని అంటున్నా. ఆదర్శ వివాహం చేసుకొని పుట్టిన పిల్లలు క్రాస్ బ్రీడ్ అని వాడు ఏదేదో మాట్లాడతాడు. మరి మీ ఇంట్లో కూడా మరి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయింది, మీకు పుట్టిన వాళ్ళని కూడా అట్నే వేరే వాళ్ళంటే అది సభ్యతేనా అని నేను అడుగుతున్నా. సభ్యత లేని మాటలు ఎవరు మాట్లాడినా తప్పే. కాబట్టి మనం మానవత్వంతో మనుషులుగా ప్రవర్తించాలి. రాజకీయాలను ఎదుర్కొనాలి. రాజకీయ ఆరోపణలు రాజకీయంగానే చేయాలి తప్ప కడియంపై ఎందులో గెలవలేక, ఎందులో నిలబడలేక, తన ముందు ఎందులో ప్రజల ముందు తనకున్న గౌరవంలో కించెంతు సంపాదించుకోలేక ఇక ఈ కష్టం చేసేదానికంటే పేరు తెచ్చుకున్నవాడి మీద దాడి చేస్తే సరిపోతుందని ఏకైక లక్ష్యంతో చేస్తుంది. మీరు ఖబర్దార్ బిడ్డ. కడియం కుటుంబానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారు, రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారు, మంచికి ఎవరైనా అండగా ఉంటారు. కాబట్టి ఇది చివరి హెచ్చరికగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఇంకొకసారి కడియంపై గాని కడియం కుటుంబ సభ్యులపై గాని ఏ ఒక్క విలువ చిల్లర మల్లర ఎవడైనా మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఉరికిచ్చి తన్నుడు కాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి చివరిగా మేము మీకు ఈ చివరి హెచ్చరికగా భావించి తెలియజేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. పత్రికా సమావేశానికి ఇచ్చేసిన కాంగ్రెస్ కుటుంబానికి అలాగే పత్రికా మిత్రులకు నమస్కారములు. ఇంత ముందు సందర్భంలో కూడా పలుసార్లు వారికి చెప్పినా కూడా వారికి ఏమీ అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి డెవలప్మెంట్ నుంచి 800 కోట్లు అంటే 8 పైసలు రాలేదని, లేకపోతే వారికి ఇష్టం వచ్చిన పదవిలో భాషలో మాట్లాడుతూ వాళ్ళకి ఏం చేయాలో ఎటు పోవాలో పాలుపోక, వాస్తవంగా చెప్పాలంటే కాన్స్టిట్యూన్స్ లో వాళ్ళకి ఏం పని లేక, వాళ్ళ ఊర్లో కూడా అంటే వాళ్ళు మందలియక, ఎవరు విలువక, వాళ్ళకు విపరీతమైన దాంతోని ఈర్షతోని ఒక అక్కసుతోని వాళ్ళ మీద కడియం గారి మీద విపరీతమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా నిన్న రోజు కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ వారి కాన్స్టిట్యూన్సీ ఇచ్చిపెట్టి గన్పూర్ కాన్స్టిట్యూన్సీ లో ఏం పదో నాకు అర్థం కాలే. వాళ్ళకి ఈ రాజయ్య గారికి కూడా నాకు అర్థం కాదు. ఒకసారి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అంటాడు, ఒకసారి ఉప ముఖ్యమంత్రి గెలిచిన అంటాడు. మరి ఆయన వేసుకొని ఇన్ఛార్జ్ ఇక్కడ తిప్పడం ఏంటో నాకు అర్థం కాలే. ఈయనే బయటికి ఇన్ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం వాస్తవం కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాబట్టి పల్లా రాజేశ్వర గారు ఒకసారి ఎమ్మెల్సీ అయినాడు, ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిచినాడు. కేవలం మంత్రి పదవి కూడా ఆయన చేయలేదు. ఆయన వచ్చి ఈయన మీద పెత్తనం చేస్తాడు కానీ ఈయన ఒకసారి ఎంపీ, ఒకసారి ఉప ముఖ్యమంత్రి చేసి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఆయనకంటే ఈయన ఎక్స్పీరియన్స్ పర్సన్. వాస్తవం చెప్పాలంటే ఆయన మీద ఈయన పోవాలి ఒక కాన్స్టిట్యున్సీ పెద్దగా. కానీ ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేసుడు, ఇక్కడ వచ్చి ఇష్టం వచ్చి కామెంట్ చేసుడు, ఆయన కాన్స్టిట్యున్సీ ఇచ్చిపెట్టి ఆయన కాన్స్టిట్యున్సీలో ఏం డెవలప్మెంట్ ఉందో ఆయనకి ఏం అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి గణపురం మీద 800 కోట్లు కాదు 8 పైసలు రాలే అంటాడు. ఈ జీవోలన్నీ చెప్తున్నాయి. ఒక్కొక్క జీవో ప్రతి ఒక్క ఇంతకుముందు పత్రికా విలేకరులు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు కూడా వాళ్ళు ప్రశ్నించాలి. ఈ జీవో నెంబర్స్ తో సహా డేట్స్ తో సహా ఇవ్వడం జరిగింది. సార్ గారు ఏ రోజు ఏ జీవో నెంబర్ తోని మనకు నిధులు విడుదలైనవి, ఎక్కడెక్కడ టెండర్లు అయినాయి, ఏ టెండర్లు కాలేదు, ఇంకా ఎవ్వి బ్యాక్ ఉంది అనేది ప్రతి ఒక్క ఇష్యూ కూడా ఆల్రెడీ ప్రెస్ కు రిలీజ్ చేయడం అయింది. అయినా కూడా వాళ్ళు అవాకులు చవాకులు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మీరు చేయాలనుకుంటే మీ కాన్స్టిట్యున్సీకి గన్పూర్కు పోటీ పెట్టుకోండి, డెవలప్మెంట్ పోటీ పడండి. కానీ ఈ అవాకులు చవాకులు పేడి ఇష్టం వచ్చినట్టు ధనాంకారంతో కులబలంతో చెలుస్తా అంటే ఇది కరెక్ట్ కాదు. అలాగే నిన్న ఒకటి మాట్లాడుతూ రాజేశ్వర రెడ్డి గారు దేవాలయ సృష్టికర్త అంటాడు, ఆయనకు చెప్పడానికి అర్హత లేదు అంటాడు. అసలు నీకు ఎక్కడ అవగాహన ఉందో నాకు అర్థమైతే దేవాలయం కొసెక్కడుందో మునెక్కడుందో తెలియదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాలయం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004లో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయంలో ఈయన భారీ నీటిపారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి గారు ఉన్నప్పుడు అతను ప్రతిపాదన చేసిన ప్రాజెక్టు స్టోన్ వేసిన 2004 ముందు స్టోన్ వేసాడు. దాని తర్వాత ఈ ప్రాజెక్టు బాగుంటది, ఈ వరంగల్ జిల్లాకు సస్యశ్యామలు చేస్తున్న ఉద్దేశంతో ఆ రోజు 2004 వైఎస్ఆర్ గెలిచిన తర్వాత 2006లో ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ కనీస అవగాహన లేకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ సృష్టికర్త ఎవరు? ఫస్ట్ స్టోరేజ్ కడియం సిఆర్ఏ కదా, మరి అటువంటిప్పుడు సృష్టికర్త ఆయన కాబట్టి ఇంకోళ్ళు అవుతారు. అసలు కనీస అవగాహన లేదు. నువ్వు నాకు అర్థం కాదు, ఈ కాలేజీలో స్టూడెంట్స్ కు చదువు చెప్తున్నావు నాకు అర్థమవుతలేదు. ఈ వచ్చిరాలు చదువు చెప్పి అందుకే నేను అందరూ ఈ స్టూడెంట్స్ చదువు నాశనం చేసుకుంటాను వచ్చిరాలు చదువుతుంది. వాస్తవం చెప్పాలంటే ఏ అవగాహన లేకుండా ఇలా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం కరెక్టే కాదు. అలాగే ఇంకా పనుల గురించి మాట్లాడుకు అలా అంటాడు, మళ్ళా వేరే ముచ్చట గురించి కూడా ఏ కనీస అవగాహన లేకుండా మాట్లాడతాడు. వీడికి వస్తాడు, అక్కడ మొత్తం ఆయన కాన్స్టిట్యూషన్ మొత్తం గాలి వదిలేసిండు, వచ్చి గన్పూర్లో ప్రచారం చేస్తాడు. నీకు అవసరమైన రాజే ఒకవేళ పల్లా రాజేశ్వర లేకపోతే రాజకీయం చేసే పరిస్థితిలో రాజే లేడని సంగతి వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అంటే రాజే పరిస్థితి మనకి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలి. అంటే రాజే పోతే ఎవరు వచ్చే పరిస్థితి లేదని పబ్లిక్ అర్థమైపోయింది అనే ఉద్దేశాన్ని రాజేశ్వరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అర్థమైపోయింది. కాబట్టే మందిరం వేసుకొని వచ్చి పక్క కాన్స్టిట్యూషన్ వేసుకొని మా కాన్స్టిట్యూషన్ తిరిగి ఇక్కడ ఉన్న నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇది భావ్యం కాదు. ఇంకోసారి ఇలా చేస్తే మేము మంచి మంచి చర్య తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా దీనికి తగిన పరిణామం మీరు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఒక హెచ్చరికగా జారీ చేస్తున్నాం. మేము తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఊర్లలోకి వెళ్ళి ఉరికించుకుంటే సందర్భం వస్తుంది. దయచేసి ఇటువంటి పద్ధతి మార్చుకోవాలి, ఇటువంటి భాష మార్చుకోవాలి. మీరు అభివృద్ధిలో వారితో కలిసి పోటీకి నిలబడాలి. ఒకవేళ మీకు చేతగాని పక్షంలో పక్కకు అనుకోవాలి తప్పితే ఈ వచ్చి మా మీద ఇష్టం వచ్చినట్టు అవకాశం అయితే ఊరుకునే లేదు. త్వరలో ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఏదైతే ఉరికించుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.